ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని అహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. తర్వాత మార్కు సువార్త 4వ అధ్యాయం 18-19 వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 18-19. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యం విందురు గాని అహిక విచారములను ధన మోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. అలాగే లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 14వ వచనం. లూకా 8:14. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నాతో మాట్లాడుతండి, ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య నా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ దివ్య వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. ఈ మైక్ శబ్దం ఎంత దూరం వినిపిస్తుందో అంతకు మించిన దూరం మీ దివ్య వాక్యం బయలు వెళ్ళి అందరినీ దర్శించి స్పర్శించి మీ పరిశుద్ధాత్మ కార్యాలు బలంగా జరిగించండి. యూట్యూబ్ ద్వారా చూచుచున్న వినుచున్న బిడ్డలతో మీరు మాట్లాడండి. ప్రతి బిడ్డకి ఇది అర్థమయ్యేటట్టుగా అర్థము చేపించండి. పరిశుద్ధాత్మ దేవ, ఈ దీనురాలు మరుగుపరిచి మీరు మాట్లాడండి. నీ సత్యవాక్యమును సరిగా విభజించి నీ పరలోకపు జ్ఞానముతో మమ్మల్ని నింపండి ప్రభా. మీరు మాకేమి చెప్పాలనుకుంటున్నారో ప్రతి ఒక్క బిడ్డకి నాకు స్పష్టముగా అర్థమయ్యేటట్టుగా నాయన ప్రతి ఒక్క బిడ్డకి గ్రహింపునిచ్చి సహాయం దయచేయండి. వినుట మట్టుకు వినేవారుగా కాక విన్న దాని ప్రకారంగా జీవించే కృపని భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించాల్సిందిగా యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యం నేను మొదటిసారిగా వింటున్నాను అన్న వాళ్ళు చేయి చూపించండి. లేదండి చాలాసార్లు విన్నాము చదివామన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. చాలాసార్లు మనం విన్నాము చదివాము, మరి పరిశుద్ధ ఆత్మదేవుడు ఎందుకో ఇదే మాట నాకు చెప్పాలని నాకు ప్రేరేపణిస్తున్నారండి. ఏ వాక్యమైనా సరే నేను సొంతంగా చెప్పనండి. పరిశుద్ధాత్మదేవుడు అది నాకు చెప్పమని ప్రేరేపణిస్తే తప్ప నేను దాన్ని చెప్పడం జరగదు. ఏది ఏమైనప్పటికైనా ఇక్కడ మరి విత్తనాల గురించి రాయబడిందండి. దేని గురించి రాయబడింది? విత్తనాల గురించి. మీరు 13వ అధ్యాయం మొదటి నుంచి చదివితే అక్కడ చాలా స్పష్టంగా అక్కడ ఉంటుందన్నమాట. పిడికడి విత్తనాలు చేత పట్టుకుని బయలు వెళ్ళి వాటిని ఏం చేశాడంట? చల్లాడటండి. ఏం చేశాడు? చల్లాడనమాట అండి. చల్లితే అది ఒక్కొక్కటి ఒక్కో నేల పడింది అని చెప్పేసి మీరు ఈ 13వ అధ్యాయం మొత్తం చదివితే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. అది ఒక్కొక్కటి ఒక్కో నేలలో పడిందంటండి. ఎలాగూ అంటే ఒకటి ఎక్కడ పడింది అన్నాడు? మీరు గతంలో చదివి ఉంటే వినుంటే మీకు బాగా అర్థమవుతుంది. ఒక విత్తనం ఎక్కడ పడిందో తెలుసా? ఎక్కడ పడింది చెప్పండి. బైబిల్ చదువుతున్నారా? త్రోవ ప్రక్కన పడింది. మొదటి విత్తనం ఎక్కడ పడింది? త్రోవ ప్రక్కన పడింది. రెండో విత్తనం ఎక్కడ పడింది? రాతి నేలను పడింది. మూడో విత్తనం ఎక్కడ పడింది? ముండ్ల పొదల్లో పడింది. నాలుగోది, ఐదోది, ఆరోది ఎక్కడ పడింది? మంచి నేలను పడింది. మంచి నేలలో 3 చెప్పాడు. 3 నేలలో మంచియే కానీ ఒకటి 30 అంతులు, ఒకటి 60 అంతులు, ఒకటి 100 అంతులు ఫలించింది అన్నాడు. అంటే ఇక్కడ నేలలు అనగా మన హృదయానికి సాదృశ్యం, మన స్వభావానికి సాదృశ్యం అండి. అంటే విత్తనం అనేటువంటిది వాక్యం. ఈ వాక్యం అనేటువంటిది విలువైందా కాదా? శ్రేష్టమైందా కాదా? కానీ మన హృదయాలే తేడా. ఏంటి తేడా? మన హృదయాలే తేడా. ఒక్కొక్కల హృదయం ఒక్కొక్కలాగా ఉంటుంది.
స్వభావం ఒకలాగా ఉంటుంది. నా స్వభావాన్ని బట్టి నాలో వాక్యం ఒకలాగా పనిచేస్తుంది, మీ స్వభావాలను బట్టి మీలో వాక్యం ఒకలాగా పనిచేస్తుంది. ఒక హృదయము త్రోవ ప్రక్కలాగా ఉందని చెప్తున్నాడు. అయితే అది నేను తీసుకోలేదు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాకు కొంతమంది హృదయాలు ముండ్ల పొదల్లా ఉంటాయి అని చెప్పమన్నాడు ఆయన. అందుకే ఈ వాక్యాన్ని నేను చెప్పడం జరుగుతుందండి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, ఒక వ్యక్తి యొక్క హృదయం ఎలాగుందని చెప్పాడు ఇక్కడ. ఒక విత్తనము వెళ్ళి ముండ్ల పొదలలో పడింది అంటున్నాడు ఆయన. మొదటి విత్తనం త్రోవ ప్రక్కన పడితే వాళ్ళు ఏం చేశారంటే వాక్యం చెప్పగానే విన్నారంట, సంతోషంతో అంగీకరించారటండి. ఆ తర్వాత దుష్టుడు వచ్చి ఆ విత్తనాన్ని ఎత్తుకెళ్ళిపోయాడంట. ఆ విత్తనం ఏంటి? వాక్యం. ఇప్పుడే చెప్పాను, మీరు నాకు చెప్పాలి, వినాలి, చెప్పాలి నాకు. అది దుష్టుడు ఎత్తుకెళ్ళిపోయాడు. ఆ వ్యక్తిలో వాక్యం పనిచేస్తుందా? ఇంకా పని చేయదు. రెండో వ్యక్తి ఎవరో? బండ. వాళ్ళ హృదయాలు ఎలాగుంటాయి? బండ అంటే రాయి. రాయిలో విత్తనం పడితే మొలకెత్తుతుంది, అది మొలకెత్తదు. కానీ ఎంతో అంతో కొంచెం మట్టి ఉందంటండి. అంటే దాని అర్థం ఏంటంటే కొంచెం మెత్తని స్వభావం ఉందన్నమాట. కొంచెం, ఎంతో కాదు. ఆ కొంచెంలో పడితే ఆ కొంచెంలోనే అది ఏమైందంటే మొలకెత్తింది అనమాట అండి. మొలకెత్తినప్పుడు అది ఈరోజు పడింది, మరుసటి రోజుకి అది ఏం చేసిందంటే మరుసటి రోజు కావచ్చు, కొన్ని రోజులు కావచ్చు, అది మొలకొచ్చింది. మొలకొచ్చినప్పుడు అది ఏం చేసిందంటే మొలకంటే ఎప్పుడు వస్తుందంటే వేళ్ళు వస్తాయి. మొదట భూమిలో ఏమొస్తాయి? వేర్లు వస్తాయి. ఆ వేర్లు వచ్చిన తర్వాత రెండు ఆకులు పైకి వస్తాయి అన్నమాట అండి. పప్పు బద్దలు వస్తాయి. ఆ పప్పు బద్దల్లో నుంచి రెండు ఆకులు వస్తాయి అన్నమాట. అయితే కింద భూమిలో ఏమున్నాయి? వేర్లు ఉన్నాయి. ఈ పైకి ఇది వచ్చింది. వచ్చిన తర్వాత ఎండ వచ్చింది. ఎండ వచ్చేటప్పటికి ఆ ఎండ దెబ్బకి అది ఏమైపోయిందంట? ఎండిపోయింది. ఏమైపోయింది? ఎండిపోయింది. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఇలాగ ఇన్ని రకాల ప్రజలు వింటారు వాక్యాన్ని. వింటే కొంతమందిలో ఇలాగ వాక్యం పడగానే అలా దుష్టుడు ఎత్తిపోతాడు. వాళ్ళు అంగీకరిస్తారు సంతోషంగానే, కానీ వాళ్ళకి సరైన గ్రహింపు లేక ఆ విత్తనాన్ని దుష్టుడు ఏం చేశాడట? ఎత్తుకుని వెళ్ళిపోయాడట అండి. ఏం చేశాడు? ఎత్తుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ వ్యక్తిలో ఇక వాక్యం పనిచేస్తుందండి? పనిచేయదు. మనలో చాలామందికి తెలుసు, చిన్ని పిల్లలకి చిన్న వయసులో ట్యాబ్లెట్ వేస్తారు, లేకపోతే ఉగ్గు పడతారు. ఆ పిల్లలు వెంటనే వామిట్ చేసేస్తారండి. ఆ వామిట్లో వాళ్ళకి పట్టిన మందు వచ్చేస్తుంది, వేసిన ట్యాబ్లెట్ వచ్చేస్తుంది. ఆ పిల్లల్లో మందు పనిచేస్తుందా? ఇక ఎందుకని? అది బయటకు వచ్చేసింది. లోపలికి వెళ్ళింది కానీ ఏం చేసింది? బయటకు వచ్చేసింది కనుక ఇంక లోపల పనిచేయదు అది. ఆ పిల్లకి వచ్చిన వ్యాధి తగ్గుతుందా? ఇంకా ఆ ట్యాబ్లెట్ కానీ ఆ ఉగ్గు పాలు కానీ లోపలికి వెళ్ళుంటే, మందు వెళ్ళుంటే వాడికి పనిచేస్తుంది, వాడి జబ్బు తగ్గుతుంది. అది లోపలికి వెళ్ళకుండా ఎలా పనిచేస్తుంది? అది జబ్బు ఎలా తగ్గుద్ది? తగ్గదు. ఇది అంతే. వాక్యం పడింది కానీ వాళ్ళ నమ్మి రక్షణ పొందకుండానట్లుగా వాళ్ళ హృదయంలో పడిన ఆ విత్తనాన్ని దుష్టుడు ఎత్తుకుని వెళ్ళిపోయాడు అని మీరు లోకా సువార్తలో రాయబడిందండి. ఆ మాట మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మత్తయి సువార్త, మార్కు సువార్త, లోకా సువార్త 3 చదవండి. నేను ఇప్పుడు చెప్పాను కదా, మత్తయి సువార్త 13వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం, మొత్తం అధ్యాయం అంతా చదవాలి. తర్వాత లోకా సువార్త 8వ అధ్యాయం అంతా చదవండి. మీకు చాలా స్పష్టంగా అక్కడ మీకు రాయబడింది. నలుగురు ఒకేలాగా రాస్తారు కానీ కొంచెం తేడా ఉంటుంది అంతేనమాట. అంటే ఒకరు చెప్పేది ఒక రకంగా ఉంటుంది, ఇంకొకరు చెప్పేది ఇంకొంచెం తేడాగా ఉంటుంది అన్నమాట. నేను చెప్పే మాట ఇప్పుడు మీరు వింటున్నారు. మీరందరినీ నేను ఏం చెప్పాను అని అడిగితే మీరు నలుగురు 4 రకాలుగా చెప్తారు. నేను చెప్పింది ఒక మాటే, కానీ మీరు ఏం చేశారు దాన్ని మీకు ఎలాగ అర్థమైందో అలాగే చెప్తారన్నమాట. వీళ్ళు కూడా అంతే.
నలుగురు 4 రకాలుగా దీన్ని రాశారన్నమాట. ఎత్తుకెళ్ళిపోతే ఆ విన్న మనిషిలో వాక్యం పనిచేస్తుందా? గట్టిగా చెప్పాలి. పనిచేయదు. నమ్మితే వాక్యం ఉంటే వాళ్ళలో దేవుడు నమ్ముతారు. నమ్మితే ఏమవుతుంది? రక్షింపబడతారు. ఇప్పుడు ఆ మనిషికి రక్షణ ఉందంటారా? రక్షణ వస్తుందా ఆ వ్యక్తికి? ఎందుకు రాదు? వాక్యము దుష్టుడు ఎత్తుకుని వెళ్ళిపోయాడు. అందుకే వాక్యం అనేటువంటిది చాలా శ్రద్ధగా ఆలకించాలి. మనం శ్రద్ధగా వినకపోతే మనలో వాక్యము పనిచేయదు. అందుకని శ్రద్ధగా వినాలన్నమాట అండి. ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. తర్వాత రెండో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దేవుని వాక్యం వింటారంట, సంతోషంగా అంగీకరిస్తారట అండి. దేవుని యొక్క వాక్యం అబ్బా ఎంత బాగుంది, ఎంత బాగా చెప్పారు, నిజంగా ఈరోజు వాక్యం నా కోసమే వచ్చేసింది, అలాగా ఇలాగా అని చెప్పేసి సంతోషంగా అంగీకరిస్తారట. ఆ తర్వాత కొద్ది కాలానికి ఎండ అనగా శ్రమకు సాదృశ్యం. క్రీస్తు నిమిత్తము శ్రమ వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారట అండి? ఆ చెట్టు ఎండిపోయింది కదా, మొక్క సూర్యుడు రాగానే ఎండ రాగానే ఏమైపోయింది? అది ఎండిపోయింది. ఆ ఎండిపోయిన రీతిగానే ఏమైపోతే వాళ్ళలో వాక్యం ఉండదండి. వాక్యం పడిందా లేదా? పడింది. మొలకెత్తిందా లేదా? మొలకెత్తింది. కానీ క్రీస్తు నిమిత్తము కొంత శ్రమ రాగానే, పెద్ద శ్రమే కాదు, కొంత అంటే మందిరానికి వెళ్ళడానికి కొంచెం ఆటంకాలు వస్తూ ఉంటాయి. కొంచెం ఆటంకాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంట? బాబోయ్ ఏంటి ఇలాగ ఆటంకం వచ్చేస్తుంది ఏంటి అని చెప్పేసి మానేస్తారట. అంటే ఏమైపోయింది? ఇప్పుడు వాక్యం పడింది, వాక్యం వేర్లు వచ్చినాయి, పైకి మొక్క వచ్చింది, కానీ శ్రమ రాగానే అది ఏమైపోయిందంట? ఎండిపోయిందంట. అంటే వాళ్ళకి ఏమైనా ఉపయోగపడింది ఆ వాక్యం? ఉపయోగపడలేదు. ఇక మూడవ వ్యక్తి స్వభావం ఎలా ఉంది అంటే, ఆ మూడవ వ్యక్తిలో కూడా వాక్యం పడింది. వాక్యం అనే విత్తనం పడింది. ఏం చేసింది? మొలకెత్తింది. మొలకెత్తిన తర్వాత మీకు అందరికీ తెలుసండి, మీ దొడ్లో మొక్కలు వేస్తారు. మీరు ఒక గింజ నాటినప్పుడు ఆ గింజ ఏమైంది? మీరు నాటాక కొన్ని రోజులకు అది మొక్క వచ్చింది, ఎదిగింది. అది ఆ తర్వాత ఎదిగి ఏమైంది? అది ఒకటేమో కోళ్ళు పొడిచి చచ్చిపోయింది, ఓ మొక్క అలాగైపోయింది. రెండో మొక్క ఏమైపోయింది? ఎండ రాగానే ఎండిపోయింది. ఇక మూడో మొక్క ఏమైంది అంటేనంట, ఆ మూడో మొక్క సరిగ్గా ఎదగలేదటండి. ఎందుకు ఎదగలేదు అంటున్నాడు అక్కడ? ఎందుకు ఎదగలేదు అది చెప్పండి అమ్మా. నేనేమనుకోవాలి? మీరు బైబిల్ చదువుతున్నారనుకోవాలా, చదవట్లేదు అనుకోవాలా? నేను వాక్యం వింటున్నారనుకోవాలా, వింటలేదు అనుకోవాలా? నేను మీరు దగ్గర నాకు జవాబు రావాలి. నేనేమి కొత్తగా చెప్పట్లేదు, ఇదన్నీ మీరు విన్నాయి, చదివినయే చెప్తున్నాను. నేను కొత్తది ఏం చెప్పట్లేదు. నేను కొత్తది పరిశుద్ధాత్ముడు ఇస్తాడు వివరణ, అప్పుడు విన్నాం. కొన్ని మొక్కలు దగ్గర వేస్ట్ మొక్కలు వచ్చేస్తాయండి, మీరు గమనించారో లేదో. దాన్నే కలుపు అంటారు. ఏమంటారు? కలుపు మొక్కలు అంటారు. గట్టిగా చెప్పాలి మీరు. కలుపు మొక్కలు అంటారు. ఆ కలుపు మొక్కలు దాన్ని చుట్టూ కమ్మేసినప్పుడు ఈ మొక్క ఎదుగుతుందా? ఎందుకు ఎదగట్లేదు? ఈ కలుపు మొక్కలు దీన్ని ఏం చేస్తున్నాయి? వీటి యొక్క బలం ఎక్కువైంది, దీని బలం తక్కువైంది. అసలు మొక్క బలం తక్కువైంది, దీని చుట్టూ ఉన్న ఈ కలుపు మొక్కల బలము ఎక్కువైపోయి ఈ మొక్కను ఏం చేసినాయి? ఇప్పుడు అణిచేసినాయి అంటే ఏమన్నా ఇలా నొక్కేసినాయి అని దాని చుట్టూ అవి ఏం చేసినాయి? కమ్మేసినాయి. అందుకని ఇది పైకి వద్దామనుకుంటుంది కానీ రానివ్వట్లేదు. రానివ్వట్లేదు, దాని చుట్టూ ఉన్న మొక్కలు రానివ్వట్లేదు. అంటే మీకు అర్థమవుతుందని నేను చెప్పాను అలాగా, కలుపు మొక్కలు అని. కానీ ఇక్కడ అలా లేదు. ఏమని ఉంది? ఇక్కడ
ముండ్ల ముండ్ల పొదలు అని రాశాడు ఇక్కడ రాయుడు. అంటే ఈ విత్తనం ఎక్కడ పడింది అన్నాడు? ముండ్ల పొద దేనికి సాదృశ్యం అని చెప్తున్నాడు? ఐహిక విచారాలు, ధన మోసము. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట రాశారండి. మత్తయ్య గారు ఏమని రాశాడు అంటే ఐహిక విచారము, ధన మోసము దాన్ని అణిచివేసింది అని రాశాడు. అందుకు అది ఏమైంది అన్నాడు? నిష్ఫలమైంది అన్నాడు. మార్కు గారు ఏమి రాశాడు అంటే ఐహిక విచారము, ధన మోసము, ఇతర అపేక్షలు దానిని అణిచివేసినవి, అందుకని అది నిష్ఫలమైపోయింది అని రాశాడండి. ఇక మూడో ఆయన లోకా గారు ఏమని రాశాడంటే ఆయన డాక్టర్ గారండి. ఆయన డాక్టర్లకి కొంచెం జ్ఞానము తెలివి ఎక్కువ ఉంటాయండి కదా. ఆయన డాక్టర్ గారు ఆయన ఏమని రాశాడు అంటే ఐహిక విచారాలు, ధన మోసము అంటే ధన భోగము అని రాశాడు. అక్కడ ఏమన్నాడు? వీళ్ళిద్దరూ ధన మోసం అని రాశారు వీళ్ళిద్దరూనే. ఆయన అలా రాయలేదు, ధన భోగము అని రాశాడు అక్కడ. అంటే కొంచెం అక్కడ ఏమి ఇచ్చాడు మనకి? క్లారిటీ ఇచ్చాడు. ధన మోసము అంటే మీకు ఓ రీతిగా అర్థమవుతుంది, నాకు ఓ రీతిగా అర్థమవుతుంది. అవునా కదా? ధనం ఎలా మోసం చేసిందమ్మా మనిషిని అని నేను అడిగాను అనుకోండి మిమ్మల్ని, మీకు ఎవరికి ఎలాగ అర్థమైతే అలా చెప్తారు. ఇప్పుడు నాకు మీకు ఎలాగ అర్థమైతే అలా చెప్తారు. కానీ ఇక్కడ ఏమని రాయబడింది? ధన భోగము ఎలా మోసం చేసింది అంటే ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాడు. ధన భోగము అని రాసి ఇంకేమన్నాడు? మోసము వలన పరిపక్వముగా ఫలింపనివారు అని రాశాడు. చూసారా? ముగ్గురు కూడా ఇంచుమించుగా ముగ్గురు మూడు రకాలుగా రాశారు మనకు అక్కడ. మొదట ఆయన సింపుల్గా రాశాడు, రెండో ఆయన కొంచెం వివరణ ఇచ్చాడు, మూడో ఆయన మరీ క్లారిటీ ఇచ్చాడండి. వాక్యం అనేటువంటిది కొంత ఇచ్చట కొంత అచ్చట దొరుకుతుంది. ఇది మనకు ఒకే చోట దొరకదు వాక్యం ఎప్పుడు కూడా. కొన్ని పాత నిబంధనలో దొరుకుతాయి, కొన్ని కొత్త నిబంధనలో దొరుకుతాయి. వీటన్నిటిని ఏం చేయాలి? మనం సేకరించాలండి. స్త్రీలు వంట చేస్తాం కదండి, చేస్తామా చేయమా? నువ్వు కూరగాయలకు వెళ్ళావు, కూరగాయలు కొన్న దగ్గర నీకు కూరలోకి కావలసిన కారము, పసుపు, సాల్టు, అందులో వేసే పోపు దినుసులు ఇవన్నీ నీకు అక్కడ అమ్ముతారా? మరి దానికి ఎక్కడికి వెళ్ళాలి? కూరగాయలకేమో కూరగాయల షాప్కి వెళ్ళాలి, కిరాణా సామానాలకి కిరాణా షాప్కి వెళ్ళాలి. ఒక్క కూర చేయడానికి మీరు ఎక్కడికి వెళ్తున్నారో కొన్ని షాపులకి వెళ్తున్నారు. మీరు ఒక చోట మీకు దొరకవు అవన్నీ కూడా, ఒక చోట దొరకవు మీకు అన్నీ కూడా. అలాగే వాక్యం కూడా మనకి ఏం జరుగుతుందట? కొంత ఇచ్చట కొంత అచ్చట దొరికినప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే సమకూర్చి వంటకం తయారు చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు వంటకం తయారు చేసి పెట్టాలి. ఇప్పుడు మీకు నేను ఏం చేయాలి? ఇప్పుడు కొంత ఇచ్చట కొంత అచ్చట నేను సేకరించి ఇప్పుడు మీకు ఏం చేయాలి? నేను ఇప్పుడు తయారు చేసి మీకు భోజనం వండి పెట్టాలన్నమాట. అది ఇప్పుడు ఈ యొక్క ముళ్ళ పొదలు అనేటువంటివి ఇప్పుడు ఇక్కడ మొక్క వచ్చిందా రాలేదా? విత్తనం పడాక వచ్చింది. ఎదిగిందా లేదా? ఎదిగింది. ఎండ దెబ్బ తిన్నదా లేదా? తిన్నది. అంటే దీని అర్థం ఏంటి? మందిరానికి వెళ్ళడానికి లేక దేవుణ్ణి నువ్వు ఆరాధించడానికి కొన్ని ఆంక్షలు వస్తాయి నీకు. ఏమొస్తాయి? కొన్ని ఇబ్బందులు వస్తాయి నీకు, కొంత శ్రమ వస్తుంది నీకు. కానీ వీటన్నిటినీ కూడా నువ్వు మూడో వ్యక్తి ఏం చేసింది? ఇప్పుడు మొదటి వ్యక్తిని దాటింది, రెండో వ్యక్తిని దాటింది, మూడో స్థానంలో నిలబడ్డారు. వాళ్ళు నిలబడిన వేళకి శ్రమ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. కానీ ఆ శ్రమలో కూడా అది ఏం చేసిందంటే ఎదిగింది. కానీ ఒక
ఒక స్థాయి వరకు ఎదిగింది. ఇక అక్కడి నుంచి ఎదగడానికి అవకాశం లేదు. అది ఎదుగుతుంది కానీ ఏమి లేదు అక్కడ. మీరు ఎప్పుడైనా సరే నేను చెప్పానని కాదు కానీ మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఓ విత్తనం వేయండి భూమిలోని, ఓ కుండీలోనో వేయండి, వేసి అది మొలకెత్తాక దాన్ని నీళ్ళు అయిపోయింది అన్నీ చేయండి. ఎదిగిన తర్వాత దాని మీద ఓ బకెట్ ఎట్టుకెళ్ళి బోర్లు ఇచ్చేయండి, ఓ బిందో బకెట్టో గుండుగో ఏదో ఒకటి పెట్టేయండి. పెట్టేసిన తర్వాత కొంతకాలానికి మీరు చూడండి దాన్ని ఏం చేస్తుంది. అది దానికి నీరు పోయాలి, దానికి ఎండ తగలాలి, తర్వాత గాలి తగలాలి, దానికి మొత్తం అంతా తగలాలి దాన్ని అన్ని రకాలది కూడా. అందుకే మనకి కూడా దేవుని బిడ్డలమైనప్పటికైనా వాక్యం మనలో పడినా మనలో అది పనిచేసిన ఇవన్నీ రావాలా వద్దా? మనకి శ్రమ రావాలి, ఎండ దెబ్బ తగలాలి. మనకి ఎండ దెబ్బ తగలకపోతే మొక్క ఎదగదు. ఏం చేయదు? ఎండ దెబ్బ తగలకపోతే మొక్క ఎదగదండి. ఎండ దెబ్బ తగలాలి, గాలి తగలాలి, నీరు తగలాలి. నీటి వాసనకి ఏం చేస్తుందంటే చెట్టు చిగురిస్తుందని ఉంటుంది వాక్యం. అంటే ఎండ దెబ్బ బాగా తిన్నది. ఇప్పుడు వేసవి కాలం, ఏ చెట్టు అయినా పచ్చగా నిగనిగలాడుతూ ఉంటుందండి. పచ్చని చెట్టు కూడా ఏమైపోద్ది, ఇప్పుడు చచ్చిపోయిందేమో అనుకుంటాం మనం. ఈ మే నెల ఇదంతా అయ్యేటప్పటికి ఏమైపోద్ది, అది చచ్చిపోయిందేమో అనుకుంటాం. కానీ వర్షం పడగానే చిగురు వచ్చింది అంటే ఓహో ఇది బ్రతికే ఉందా అనుకుంటాం. నీటి వాసనకి చెట్టు చిగురిస్తుందని వాక్యం సెలవిస్తుందండి. అంటే అది చచ్చిపోలేదు, దానికి జీవం ఉన్నది. ఎండ దెబ్బకి ఏమైపోయింది, అది అలా అయిపోయింది. ఆకులన్నీ కూడా రాలిపోయినాయి, దాన్ని ఆకులన్నీ కూడా రాలిపోయినాయి. ఇదే ఇర్మియా గారు రాస్తాడు తన గ్రంథంలో. ఏమని రాస్తాడు ఆయన? అది చదవండి, ఒకసారి చదవండి ఆ మాట. ఎక్కడుందో చదివి చెప్పండి. కనిపించిందా? సరే వదిలే, ఇంకా అది ఇప్పుడు వదిలే, కానీ మనకి టైం అయిపోతుంది. ఆ యొక్క ఎండ దెబ్బ దీనికి తగలాలి. అన్నీ కూడా ఈ చెట్టు అన్నిటినీ తాళుకోవాలండి. ఏ చెట్టు అయినా కూడా, ఏ మొక్క అయినా కూడా ఏమవ్వాలి? ప్రతి పరిస్థితిని ఎదుర్కోవాలండి. ఏం చెయ్యాలి? ప్రతి పరిస్థితిని ఎదుర్కోవాలండి. అంతే తప్ప దేనికి భయపడిపోకూడదు. ఎండ వస్తుంది, వర్షము వస్తుంది, గాలి తుఫాన్లు వస్తాయి, అన్నీ వస్తాయండి. కానీ అన్నిటికీ ఏమవ్వాలి? అది తాళుకోవాలి. అయితే ఈ యొక్క ముండ్ల పొదలు ఏమైపోయినాయి అంటే దాన్ని అణిచివేసినాయి అని చెప్తుంది. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఆ ముండ్ల తొక్కలు దీన్ని ఏం చేసినాయి అంట? అణిచివేసినాయి అంటండి. అంటే మీరు గమనించండి, వాక్యము శక్తి కలిగిందా కాదా? శక్తి కలిగిందా కాదా? శక్తి కలిగింది. అయితే ఈ ముండ్ల తుప్పలు దేనికి చెప్పాడు ఈయన ఇక్కడ? అహిక విచారాలు. అహిక విచారం అంటే ఏంటి? భూ సంబంధించిన విచారాలు. ప్రతి మనిషికి తన లైఫ్లో విచారం వస్తుందా రాదా? తప్పకుండా వస్తుంది.
ఏ మనిషికి నాకు విచారం లేదండి, దేని గురించి నాకు విచారం లేదండి అని చెప్పగలరా అండి? చెప్పలేడు. ఏ మనిషి చెప్పలేడు. ఒక దరిద్రుడైనా, ధనవంతుడైనా, ఆరోగ్యం ఉన్నవాడైనా, ఆరోగ్యం లేనోడైనా ఎవ్వరూ చెప్పలేరండి. ఎవరికి వచ్చే విచారం వాళ్ళకు వస్తుందండి, ఎవరికి వచ్చే చింత వాళ్ళకి వస్తుందండి. ఎవరికి చింత రాకుండా, విచారం రాకుండా, దుఃఖం రాకుండా మనిషి ఉండరు, తప్పకుండా వస్తాయి. కాకపోతే దాన్ని ఏం చేయాలంటేనంట, దాన్ని మనము జయించాలండి. హల్లెలూయా. ఎప్పుడు జయిస్తాము అంటే వాక్యపు బలము మనలో ఉన్నప్పుడు దాన్ని జయిస్తాం. మనం ఏం చేస్తాం? మనం వాక్యపు బలం ఎక్కువైనప్పుడు మనకు వచ్చే చింత, విచారము, దుఃఖము బలహీనం అవుతుంది. హల్లెలూయా. దేని గురించి చింతించకడు కానీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 మాట ఉందండి. ఎల్లప్పుడూ సంతోషించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. మళ్ళా చెప్తున్నాను, ఆనందించండి. దేని గురించి మీరు విచారపడొద్దు, చింతించొద్దు. ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క సమాధానము మీ హృదయానికి, తలంపులకి కావలి ఉంటుంది. యేసు క్రీస్తు వల్ల కావలి ఉంటుంది అని అక్కడ రాయబడింది. అంటే వాళ్ళు ఆ చింతకి, విచారానికి ఏమైపోయారంట, వాళ్ళకి దేవుడు ఆనందాన్ని ఇచ్చాడు. రక్షించబడిన మనకి దేవుడు ఏమిస్తాడు? రక్షణ ఆనందం ఇస్తాడండి. ఏమిస్తాడు? ఆ రక్షణ ఆనందం భూ సంబంధించిన చింతల వలన కానీ, దుఃఖం వలన కానీ, విచారాల వలన కానీ మీరు పోగొట్టుకోవద్దు అని చాలా క్లారిటీగా చెప్తున్నాడు ఆయన. ఏం చెప్పాడు? భూమి మీద అవన్నీ వస్తాయి మీకు, కానీ వాటి వల్ల మీకున్నది పోగొట్టుకోవద్దు. కానీ మీరు ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, కృతజ్ఞత పూర్వకంగా. కృతజ్ఞత అంటే ఏంటి? గతంలో మన జీవితంలో చాలా ఇది జరిగించేశాడు దేవుడు, దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి దేవుడికి. ఒకటి, ప్రార్థన చేయటం ద్వారా కృతజ్ఞతలు చెప్పాలి, పాటల ద్వారా కృతజ్ఞతలు చెప్పాలి, కానుక ద్వారా కృతజ్ఞతలు చెప్పాలి. ఇలాగ రకరకాలుగా దేవుడికి ఏం చెప్పొచ్చు? మనం కృతజ్ఞతలు చెప్పొచ్చు. నా జీవితంలో ఎంత గొప్ప కార్యం చేసావు, నా కుటుంబంలో ఎంత గొప్ప కార్యం చేసావని మనం ఏం చేయాలంటండి, ఈ రకముగా కొన్ని రకాలుగా దేవుడికి ఏం చేయాలంటే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క సమాధానము యేసు క్రీస్తు వల్ల మీ హృదయానికి, తలంపులకి ఒక కాపుదలగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఒక కాపుదలగా ఉంటుంది అని చెప్తున్నాడండి. అంటే వాటన్నిటినీ దాటుకుని వచ్చారు. వాక్యం వాళ్ళలో పడింది, వాళ్ళలో ఉన్నది, దుష్టుడు ఎత్తుకోలేదు. తర్వాత ఏమో వాక్యం ఉన్నది కొంతమందిలో. ఆ వాక్యం అంటే దేవుని బట్టి శ్రమ వచ్చింది వాళ్ళకే, వాటన్నిటినీ అధిగమించేశారు. అప్పుడు 3వ స్థాయిలోకి వచ్చేసారండి, ఒండ్ల పొద స్థాయిలోకి వచ్చేసారు. ఈ ఒండ్ల పొద స్థాయి ఈ విచారాలు, దుఃఖము, చింత, ధనభోగాలు, ఇతర అపేక్షలు వీళ్ళలో ఉన్న వాక్యాన్ని ఏం చేసినాయి అంట, అయ్యి అణిచివేసినాయి అంటండి. నెక్స్ట్ స్థాయి ఏంటి వాళ్ళది? ఫలింపు. ఏం చేయాలి? వాళ్ళు ఫలించాలి. ఫలించకుండా ఇప్పుడు ఎవరు ఆపుతున్నట్టు? ఈ దుఃఖము, విచారము, ఈ చింత, ఈ ధనభోగము, ఇతర అపేక్షలు, ఇవన్నీ ఈ మనిషి ఫలించకుండా ఆపేస్తున్నాయి అంటండి. అర్థమైందా? ఆపేస్తున్నాయంట. అంటే దేని బలం ఎక్కువైంది? ఇప్పుడు వాక్యపు బలము తగ్గింది, వేళ్లలో తగ్గింది. వాక్యం బలహీనమైంది కాదు ఎప్పుడు కూడా. వాక్యము చాలా శక్తి కలిగినది. ఆది యందు వాక్యం ఉండని, వాక్యము దేవుని యందు ఉండని, వాక్యమే దేవుడై ఉండేది. ఆ దేవుడైన వాక్యం మనలో ఉన్నటప్పుడు ఆయన బలహీనుడండి కాదు. మరి వాక్యం ఎందుకు బలహీనపడింది వాళ్ళలోని?
వీటి బలం ఎందుకు ఎక్కువయింది, దీని బలం ఎందుకు తక్కువయింది అని మనం ఆలోచిస్తే ఈ యొక్క వాక్యాన్ని పట్టించుకోవట్లేదు ఈ వ్యక్తి. ఏం చేయట్లేదు? వాక్యాన్ని పట్టించుకోకుండా ఒక పక్కన పెట్టేసి వాళ్ళకు వచ్చిన ఆ చింతని, దుఃఖాన్ని, విచారాన్ని, ఈ ఇతర అపేక్షలని, ఈ ధనభోగాల్ని వీటికి ఇచ్చినంత ఇంపార్టెంట్ వాక్యానికి ఇవ్వట్లేదు. అది ప్రాబ్లం అక్కడ. వాక్యము బలహీనమైందా? ఇప్పుడు ఏది బలమైంది? దేవుణ్ణి మనం ఎప్పుడైతే పక్కన పెట్టామో, దేవునికి ఇవ్వాల్సినంత ఇంపార్టెంట్ మనం ఇవ్వకుండా ఓ పక్కన పెట్టామో, వీటన్నిటికీ ఏమొస్తుందంట? నిజానికి అవి బలమైనవి కాదు, నిజానికి వాటికి శక్తి లేదు. కానీ మనము దేవుని వాక్యాన్ని ఒక పక్కన పెట్టడాన్ని బట్టి దేనికి బలం వచ్చింది? ఇప్పుడు అదనమాట. ఇప్పుడు రైతు ఏం చేస్తాడంటే గింజలు జల్లుతాడండి. జల్లిన తర్వాత కొంతకాలానికి కలుపు మొక్కలు వచ్చేస్తాయట. కలుపు మొక్కలు వచ్చినప్పుడు అందుకే కొంతకాలానికి, అంటే ఇన్ని నెలలని ఏదో ఉంటుందండి దానికి. ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయంటే కలుపు తీతలు అంటారు. కలుపు తీతలు అంటే ఏంటి? మనము చల్లిన గింజల మధ్య మనము చల్లని పిచ్చి మొక్కలు వస్తాయి. పిచ్చి మొక్కలు ఎవరైనా చల్లుకుంటారండి? చల్లకుండా వచ్చేయండి పిచ్చి మొక్కలు. ఆ పిచ్చి మొక్కలు రైతు ఏం చేస్తాడు అంటే మనుషులు పెట్టి ఆ కలుపు అంతా తీపిచ్చేస్తాడండి. ఇది పంట పండే లోపులో 2-3 సార్లు అవి తీపిచ్చేస్తాడండి ఆయన. ఆ మొక్కల్ని తీయించేస్తాడు. లేకపోతే ఈ మొక్క ఎదగదు. అసలైన మొక్క ఏం చేయదు, ఎదగదు. అది ఎదిగిపోతుంది త్వరగానే. పోనీ అది ఏమైనా పంట పండుద్దా? అది పంట పండదు, అది పిచ్చి మొక్క. అది పిచ్చి మొక్కలు చాలా త్వరగా ఎదుగుతాయి, గుర్తుపెట్టుకోండి. మంచి మొక్క త్వరగా ఎదగదు, పిచ్చి మొక్కలు త్వరగా ఎదుగుతాయి. అందుకని వాటిని తీపిచ్చేస్తాడండి ఆయన. అలాగే మన జీవితాల్లో కూడా సాతానుడు ఏం చేస్తాడంటే, మనం వాక్యాన్ని విన్నాము, మన హృదయంలో భద్రం చేశాము, కానీ కొన్ని విచారాలు వచ్చినాయి, కొన్ని చింతలు వచ్చినాయి, కొంత దుఃఖం వచ్చింది, కొన్ని నష్టాలు వస్తాయి మనకి, కొన్ని కష్టాలు వస్తాయి మనకి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని అనారోగ్యాలు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి. ఇలాగ మనకే రావచ్చు, మన ఇంట్లో వాళ్ళకే రావచ్చు. ఏది ఏమైనప్పటికైనా మన బంధువులకు రావచ్చు, రక్త సంబంధులకు రావచ్చు, ఎవరికైనా రావచ్చు. వచ్చినప్పుడు ఏం చేస్తారట? ఇక పదే దాన్నే తలపోసుకుంటూ ఉంటారటండి. ఏం చేస్తారు? దాన్నే తలపోసుకుంటూ ఉండడంలో ఏమైంది అంటే వాక్యపు బలము తగ్గిపోయింది. మనం వాక్యాన్ని ఎక్కువ ధ్యానిస్తుంటే, వాక్యాన్ని ఎక్కువ మాట్లాడుతుంటే, వాక్యం గురించి ఎక్కువ ఆలోచన చేస్తుంటే, వాక్యాన్ని ఎక్కువగా చదువుతుంటే మనలో బలంగా పనిచేస్తుంది. అర్థమైందా? బలంగా పనిచేస్తుంది. ఈ వాక్యం గురించి మాట్లాడకుండా, ఈ వాక్యాన్ని వినకుండా, ఈ వాక్యాన్ని చదవకుండా, ఈ వాక్యాన్ని ధ్యానించకుండా, ఈ వాక్యం గురించి మాట్లాడకుండా మనం ఉన్నాము అంటే అది ఏమవుతుంది? అది వాక్యం బలహీనమైంది కాదు, మనము బలహీనం చేసాం. దానికి ఉన్న బలాన్ని ఏం చేసాం? మనం తగ్గించేసాం అన్నమాట. తగ్గించేసాం. అందుకే ఈ బలాన్ని తగ్గించడంలో దేని బలం ఎక్కువైంది? ఇప్పుడు ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఈ పిచ్చి అన్నీ కూడా వీటికి బలం ఇచ్చాం మనం. ఏటికి బలం ఇచ్చాం? అనవసరమైన ఆలోచనలకి, తలంపులకి, చింతలకి, దుఃఖానికి, విచారానికి మనం ఏమి ఇచ్చాము? ఎక్కువ వాటినే మనం ఆలోచిస్తున్నాం, వాటి గురించే మనం మాట్లాడుతున్నాం, వాటినే తలపోసుకుంటున్నాం. అప్పుడు వాటికి ఏమైంది అంటే బలం వచ్చింది. ఆ బలం ఎవరిచ్చారు? మనమే ఇచ్చాం. ఎవరిచ్చారు? మనమే ఇచ్చాం. విచారం రాకుండా మనిషికి ఉండడం. మనిషికి విచారం లేకుండా ఏ మనిషి ఉంటాడండి? మనిషి అన్న తర్వాత తప్పకుండా వస్తుంది విచారం.
కానీ దాన్ని ఏం చేయాలి? మనం వాక్యపు బలము చేత దాన్ని జయించుకోవాలి. ఏం చేసుకోవాలి? వాక్యపు బలము చేత దాన్ని జయించాలి. అయ్యే ముండ్ల తొక్కలు. తర్వాత ధన మోసము అంటే అక్కడ క్లారిటీ ఇచ్చాడు, ధన భోగము అని. అంటే ఈ డబ్బు మనకి ఇవ్వడం వలన మన దృష్టి ఎటుపోయిందంట? భోగాల మీదకి వెళ్ళిందంట. దేని మీదకి వెళ్ళింది? భోగాల మీదకి వెళ్ళిందంట. ఆ ధనవంతుడు ఏం ఆలోచించాడండి? అతడు ఓదారంగు వస్త్రములు ప్రతి దినం ఏం ధరించాడని ఉంది? సన్నపు నార బట్టలు, ఓదారంగు వస్త్రములు ధరించాడు. ప్రతి దినము బహుగా సుఖపడువాడు, బహుగా సుఖపడువాడు. ఆ ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్న లాజరు దేవుణ్ణి స్తుతించాడు. ఏం చేశాడు? దేవుణ్ణి ఆరాధించాడు, దేవుని గురించి మాట్లాడాడు, దేవుణ్ణి ప్రార్థించాడు, దేవునితో సహవాసం చేశాడు. అతనికి చాలా సమస్యలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అతను కురుపుల చేత నిండిన వాడయ్యని రాయబడి ఉంది అక్కడ. కురుపులు వేసినాయి అని లేదు అక్కడ, కురుపులతో నిండిపోయాడట. ఎన్ని సమస్యలో మీరు ఆలోచన చేయండి. అన్ని సమస్యలతో ఉండి కూడా అతను ఏం చేశాడటండి? దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టలేదు, దేవుణ్ణి మర్చిపోలేదు, దేవుణ్ణి అలక్ష్యము చెయ్యలేదు. దేవుని మాట అలక్ష్యము చెయ్యలేదు, లక్ష్యం ఉంచాడు. దేవుని ఏముంచాడు? అతను లక్ష్యం ఉంచాడండి. లక్ష్యం ఉంచాలి. ఆ ధనవంతుడు ఇవన్నీ ఏమన్నా చేశాడా? చెయ్యలేదు. అతను భోజనం మీద, వస్త్రాల మీద, అతను ఉన్న దాని మీద మనస్సు పెట్టాడండి. మనస్సు పెట్టి ఏమాత్రము దేవుని గురించి ఆలోచన లేకుండా అతను ఏం చేస్తున్నాడు? భోగాల విషయంలో అతను చచ్చిపోయాడండి. అదే ఒక పత్రికలో రాస్తున్నాడండి. ఎవరు? పౌలు గారు రాస్తున్నాడు. సుఖభోగాలను ఆశించినది చచ్చిన దానితో సమానము అంటాడండి. సుఖభోగాల్ని ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటున్నాడు ఆయన? చచ్చిన దానితో సమానము అంటున్నాడండి. చచ్చిన దానితో సమానము అంటున్నాడు అన్నమాట. ఏంటో ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడండి. మరి చెప్పమంటారు వద్దంటారా? ఎప్పుడు అమ్మగారియే చెప్తూ ఉంటారని మీరు అనుకుంటున్నారేమో. నాకు చెప్పాలని ఎప్పుడూ చెప్పనండి నేను. ఇప్పుడు ఎందుకో సడన్గా జ్ఞాపకం చేశాడు ఆయన. నాకు అసలు గుర్తులేదన్నమాట. మేము మంచం కొనుక్కొని 25 సంవత్సరాలు అయ్యిందండి. 25 పూర్తయిపోయింది. మరి 25 వేసుకుందాం లేదు. 25 సంవత్సరాలు అయ్యిందండి. దాని పరుపుకొని కూడా 25 సంవత్సరాలు అయ్యిందండి. అయితే ఆ మంచం కొంచెం ఏంటది, ఏమంటారు, ఒక చెక్క కొంచెం పగిలింది అనమాట. ఇప్పటికి అది ఎప్పుడో పగిలింది. అయినా మేము అవన్నీ ఏం పట్టించుకోవట్లేదు. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదని అలా వదిలేసామండి. వదిలేసేటప్పటికి మరి మనవలో మనలా పడుకోరు కదా, వాళ్ళు ఎక్కుతారు, ఎగురుతారు, ఏంటేటో చేస్తూ ఉంటారు కదా. మరి నాకు గుండె కుబేలమంటుంది. అది ఎప్పుడు పోద్దో ఏటో బాబు ఈ మంచం అనేసి, రే బాబు ఉంచండి బాబు, నేను బండి కొనుక్కోవాలంటే బోళ్ళు అయిపోద్ది నాకు, కొంచెం ఉంచండి బాబు, నాకు అది అలాగానే వాళ్ళని చెప్తూ ఉంటానన్నమాట. ఇలా వింటారు, ఏం చేస్తారు? అది పిల్లల మనస్తత్వాలు అయ్యి. ఇప్పుడు పిల్లలు మరీ వెరైటీగా ఉన్నారు. మనం ఇలా వాడుతూనే ఉంటాం, వాళ్ళు అలా వదిలేస్తూనే ఉంటారు. ఇప్పుడే కదా ఎప్పుడు చెప్పేవాంటారని. అంటే అంత చెవి ఎగుతున్నారు ఇప్పుడు పిల్లలు, మాటలకే అంత చెవి ఎగుతున్నారన్నమాట. ఏది ఏమైనప్పటికైనా అది కొందాము అనుకుంటే అది చాలా బడ్జెట్గా కనపడుతుంది నాకు. ఇప్పుడు కొన్ని మంచమోడు తీసుకున్నామంటే పరుపు కూడా మార్చేయాలమ్మగారు అంటున్నారు మనోళ్ళు.
ఒకటి పాతే వాడు కొత్తదేంటి కొంటే 2 కొనండి లేకపోతే మానేయండి అంటున్నాడు. అలాగా ఇప్పుడు 2 నేను కొనాలి అంటే ఇప్పుడు నాకు అది చాలా పెద్ద అమౌంట్ అయిపోద్దండి. అందుకని నేను అలాగ ఆలోచిస్తున్నాను. ఆ పరుపు నాకు ఇబ్బందిగానే ముందు చెప్పాలంటే 25 ఏళ్ళు పరుపు ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించేయండి. చెప్పండి. ప్రభువా నాకు పరుపు కావాలి అంటే ఆయన నాకు ఇవ్వగలడు, నాకు హల్లెలూయా. కానీ నేను ఆయన్ని అడగట్లేదు. నేను అలాగే దాని మీద ఇబ్బంది పడుతున్నాను అన్నమాట. ఎందుకు అంటే నాకు ఒక భయం వస్తూ ఉంటుంది. నేను సుఖాన్ని కోరుకుంటే నా శరీరం మళ్ళీ ఇంకేది ఆశిస్తుందో, సుఖాలను ఆశపడద్దేమో నా శరీరం. అందుకని పౌలు గారు అంటాడు కదా, నా శరీరాన్ని నేనేం చేస్తున్నానో అది అలా నలకొడతాను అన్నమాట. దీన్ని శరీరం కోరుకులు కోరుతుందండి. అది కావాలి ఇది కావాలని అడుగుతుందా అడగదా? చెప్పండి, అడుగుతుందా అడగదా? అందుకే శరీరాన్ని ఏం చేయకూడదు, మనం సుఖ పెట్టకూడదు. ఏం చేయకూడదు దాన్ని మనం సుఖ పెట్టకూడదు అన్నమాట. నిజంగా దీనికి మంచి పరుపు ఇచ్చామనుకోండి, అది లెక్కుతుందండి. పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తుందా? చెప్పండి, లేచి ప్రార్థన చేస్తుందా? ఇంకా బొజ్జుందామంటది. లేచి ఏం చేద్దాం, పడుకో అంటది. అంటదా? మీరు మాట్లాడరు కానీ నేను మాట్లాడతాను శరీరంతో. నువ్వు నోరు మీ అంటాను. మరి మీరు మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియదు. ఇక నీకు ఇది చాలు, ఇక నువ్వు నోరు మూసుకో అంటాను అన్నమాట. శరీరం మన మీద పెత్తనం చేయకూడదండి. శరీరం మీద మనం పెత్తనం చేయాలి. అర్థమైందా? మాట్లాడాలంట మనం. శరీరంతో ఏం చేయాలంట? మాట్లాడాలంటండి. దాన్ని నోరెత్తకుండా చెయ్యాలి మనం. లేకపోతే అది చాలా కోరికలు కోరుతుంది అది శరీరం మనకి. పలానా వస్త్రం కొనుక్కో అంటది, లేకపోతే పలానాలు కొనుక్కో అంటది, అది అంటది ఇది అంటది, చాలా కోరుతుంది ఇది. దానికి ఎంతవరకు మనం ఇవ్వాలో దానికి అంతవరకు ఇవ్వాలంతే తప్ప దానికి ఎక్కువ ఇచ్చామంటే మనల్ని ఏం చేసి పడేస్తుంది? ఇలాగే తయారు చేస్తుంది. ఎలా తయారు చేస్తుంది? మనం చచ్చిన దానిలాగా తయారు చేస్తుంది అనమాట. సుఖభోగములు ఆశించింది ఏమైపోతుందంట? చచ్చిన దానితో సమానం అంట. నీకు ఇది చాలేమ్మా, దీంతో నువ్వు సరిపెట్టుకోలే అని చెప్పేసి మళ్ళీ నాకు నేనే ఏం చేస్తున్నాను దాన్ని. ఒక్కోసారి మంచి తీసుకుంటే మంచిదేమో అనిపించింది 2-3 సార్లు నాకు మాట్లాడాలి కూడా దాని గురించి. కానీ మళ్ళీ నాకే ఎందుకులే ఇప్పుడు అవసరమా, ఇది ఎంత బడ్జెట్ అవసరమా అని మళ్ళీ నాకు నేనే ఏం చేసుకున్నాను, నా బాడీకి నేను చెప్పుకుని నోరు మూసుకుని ఊరుకోమ్మా అని చెప్పేసి చెప్పుకున్నాను అన్నమాట. కానీ అది కొంచెం ఇబ్బంది కలుగు చేసినప్పుడు ఈ ఇబ్బంది పడటం అవసరం అంటావా అనిపిస్తుంది ఒక్కొక్కసారి మళ్ళీ. ఏది ఏమైనప్పటికైనా సుఖభోగాల్ని మనము వాటి మాట వింటేనంట మనల్ని ఎలా చేసేస్తాయంటండి? చంపేస్తాయంటండి. ఏం చేస్తాయంట? సుఖభోగములను ఆశించినది చచ్చిన దానితో సమానం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆ సుఖభోగాలని ఎప్పుడైతే మనం కోరుకున్నామో ఆ కోరికలు ఏమైపోతాయంటే మనకి ఏమైపోతాయండి? ఈ పరుపు కాదు ఇంకో పరుపు అంటదే, ఈ బెడ్షీట్ కాదు ఇంకో బెడ్షీట్ అంటదే, ఈ తలగాడు కాదు ఇంకో తలగాడు అంటదే. అంటదా అందా? మన బాడీ అంటదా అందా అండి? ఈ వస్త్రం కాదు ఇంకో వస్త్రం అంటదే, అంటదా అందా? ఇన్ని చెప్పుంది మన బాడీ. మన శరీరానికి అధికారం ఇస్తే దాన్ని మనం లోపరుచుకోకపోతే అది చాలా మన మీద పెత్తనం చలాయించేద్ది అనమాట. దాన్ని చాలా కంట్రోల్లో పెట్టాలన్నమాట అండి. ఏం చేయాలట? పౌలు గారిలాగా నలగొట్టాలటండి. అంటే దేన్ని నలగొట్టాలి? శరీరాన్ని కొట్టుకోమని కాదు, ఆశల్ని నలగొట్టమని. శరీరాశలు ఏం చేయాలి? నలగొట్టాలండి. ఏం చేయాలి? నలగొట్టాలి. ఇంపార్టెంట్ అయితే ఇంకా దేవుడు అడగకుండానే మనకి ఇస్తాడు అనుకోండి. అడిగినా ఇస్తాడు, అడగకపోయినా ఇస్తాడు, అది వేరే సంగతే. ఇంకెంతకాలం అమ్మేది అని చెప్పేసి ఇస్తాడండి ఆయన. దీన్ని ఏం చేయాలంటే మనము కంట్రోల్లో పెట్టాలన్నమాట. ఏం చేయాలి? కంట్రోల్లో పెట్టాలి. దాన్ని కంట్రోల్లో ఎప్పుడైతే పెట్టామో
అప్పుడు దానికి అధికారం మన మీద చేయడానికి వీలు పడదు. పెత్తనం చెలాయించదు ఇంకా, లేకపోతే మన మీద పెత్తనం చెలాయిస్తుందండి. ఈ శరీరం ఏం చేస్తుంది? మన మీద పెత్తనం చెలాయిస్తుంది అన్నమాట. అందుకని దాన్ని ఏం చెయ్యాలి అంటే కంట్రోల్ చెయ్యాలన్నమాట. ఏం చెయ్యాలి? కంట్రోల్ చెయ్యాలి. అహిక విచారాల వల్ల, ధన భోగాల వల్ల, తర్వాత ఇతర అపేక్షలటండి, కొన్ని ఇతర కోరికలు ఉంటాయటండి. అంటే ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత దేవుడు మన్నాని ఇస్తే వాళ్ళకి ప్రతిరోజు మన్నా తిని వాళ్ళకి ఏమనిపించిందండి? చివరికి అసహ్యం వేసిందంటండి. ఏం చేసిందంట? అసహ్యం వేసిందంట. అది దేవదూతల ఆహారం అని రాయబడింది వాక్యంలో. దేవదూతలకు ఎప్పుడైనా అసహ్యం వేసిందా మన్నా పట్ల? మరి మనిషికి ఎందుకు వేసింది అసహ్యం? దేవదూతలకి మనకి అంత తేడా చూసారా? అయ్యా, అవి అసహ్యపడలేదట ఇప్పుడు. కానీ మనిషికి ఏమొచ్చిందంట? అసహ్యం కలిగిందంట. కలిగి మాకేం కావాలి అంటే మాకు మాంసము కావాలి. ఆ మాంసం గురించి అపేక్ష అని రాశాడు అక్కడ. మాంసాపేక్ష కలిగిన వారై అని రాయబడింది అక్కడ. అంటే మాంసం మీద వాళ్ళకి ఏమొచ్చేసిందంట? కోరిక వచ్చేసిందంటండి. ఏమొచ్చేసింది? ఎలాగొచ్చింది కోరిక? బలంగా వచ్చింది. ఎలాగొచ్చింది? బలంగా వచ్చింది కోరిక. అంటే కోరిక రావడం వేరు, నేను ఎలాగైనా సరే మాంసం తినాలి ఈరోజు, దీన్ని ఏమంటారు? బలమైన కోరిక అన్నమాట. వీళ్ళకి కోరికలండి సామాన్యంగా ఉండవండి. వీళ్ళ కోరుకున్నది వీళ్ళకి ఇచ్చేయాలండి. వీళ్ళు కోరుకున్నది వీళ్ళకి కొనేయాలండి. కొంతమంది పిల్లలు ఉంటారండి, షాపు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అడిగింది కొనకపోతే అండి, వాళ్ళకి మీరు ఎంత మంచి బట్టలన్నా వేయండి, అక్కడ పడి దొరుకుతారండి. అలాంటి పిల్లలు మీరు చూసారా? కింద పడి దొర్లే పిల్లలు చూసారా మీరు? వాళ్ళు అడిగింది కొనకపోతే దొర్లి దొర్లి ఏడ్చే పిల్లలు చూడలేదా మీరు? మరి ఏమండి, దొర్లి దొర్లి ఏడుస్తారండి. అంటే వాళ్ళకి ఎంత కోరికో చూసారా? వాళ్ళు అనుకున్నది వాళ్ళకి కొనేంత వరకు వాళ్ళు ఏమైపోయారు? అయ్యో, ఇంత మంచి బట్టలు వేసింది మా అమ్మ, ఎంత చక్కగా నన్ను రెడీ చేసింది అన్న విషయం మర్చిపోయిందా లేదా ఆ పిల్లోడిని దొరిలేసరికి ఎంత ఏమైంది? ఇప్పుడు అమ్మ పరువు పోయిందా లేదా? అక్కడ ఎక్కడ తీసేసింది ఇప్పుడు ఆ పిల్ల పరువు? బజార్లో తీసేసింది, బస్ స్టాండ్లో తీసేసింది, బంధువుల దగ్గర తీసేసింది, రక్త సంబంధుల దగ్గర తీసేసింది. నిన్ను ఈసారి ఎప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్తానేమో చూడు, ఇంటికి తీసుకొచ్చి చెప్తుంది అనమాట. ఈసారి నీ కూడా వస్తానని చెప్పు, ఎక్కడికైనా నిన్ను తీసుకెళ్తానేమో. నా పరువు తీసి నువ్వు పందిరేసేసావు ఈ రోజుని. ఎప్పటి వరకు నా పిల్లలు మంచోళ్ళు అని నేను చెప్పుకున్నాను. ఇప్పుడు ఆ మంచితనం అంతా ఏమైపోయింది? అది మొత్తం కలిపేసావు ఈ రోజుని. నా పరువు అంతా తీసేసావు అందరి ముందు. ఇక నేను చెప్తే మాత్రం వాళ్ళు నమ్ముతారా అని ఎంతో ఖండిస్తావు, గద్దిస్తావు, అన్నీ చెప్తావు. నువ్వు చెప్పింది మామూలు, వాళ్ళు విన్నది మామూలు, వాళ్ళు చేసేది మామూలు. అవునంటారా కాదంటారు? అదన్నమాట. మాంసాపేక్ష వచ్చింది వాళ్ళకి. ఏమొచ్చింది? మాంసాపేక్ష వచ్చింది. వచ్చి మాకు మాంసం పెట్టగలడా దేవుడు ఇక్కడ అని శోధించేశాడు దేవుడు. ఊరేళ్ళని ఆ పాళెమంతా కురిపించేశాడంట దేవుడు. తెల్లవారేసరికి ఎవరికి ఎంత కావాలో అంతా తీసేసుకోమన్నాడు దేవుడు. విస్తారమైన పూరేళ్ళు అటండి. ఎలా కురిసినాయి అంటేనంట, పూరేళ్ళు ఇసుక రేణువుల వలె వచ్చేసినాయి అంటండి. ఇసుక రేణువులు లెక్క పెట్టగలమా మనము? అన్ని పూరేళ్ళు రప్పించాడు. ఈ అరణ్యంలో మాకు దేవుడు మాంసము పెట్టగలడా? అది వాళ్ళ ప్రశ్న. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసింది మర్చిపోయారు.
అద్భుతాలు జరిగినాయి వాళ్ళ జీవితంలో, మర్చిపోయారు. మన్నాని కురిపించాడు, అది వదిలేశారు. మేఘస్తంభంగా మారాడు, చల్లదనాన్ని ఇచ్చాడు, అది మర్చిపోయారు. అగ్నిస్తంభముగా మారి వెలుగునిచ్చాడు ఆయన, ఇవన్నీ మర్చిపోయారండి. ఈ అరణ్యంలో మాకు మాంసము పెట్టగలడా, మాకు మాంసం తినాలని ఉంది. ఈ చవిసారం లేని ఈ మన్నా ఎంతకాలం తినాలి నేను అని వాళ్ళకి ఏమొచ్చేసిందంట, మన్నా మీద అసహ్యం కలిగిందంట. వాక్యం మీద ఎప్పుడు మనకు అసహ్యం రాకూడదు. నీకు వాక్యం మీద అసహ్యం వస్తుందంటేనే ఏదో తేడా జరుగుతుంది. సాతానుడు ఎక్కడో నీకు ఏం పెడుతున్నాడో, గండి కొడుతున్నాడు అంటారు చూసారా, గండి పెడుతున్నాడు అండి. నీకెక్కడో బెజ్జం పెడుతున్నాడు. ఆ బెజ్జం పెట్టేటప్పటికి నీకు ఇలా నింపుతూ ఉంటాం మేము, అది కారెళ్ళిపోతూ ఉంటుంది. మేము నింపుతూ ఉంటాం, అది కారెళ్ళిపోతూ ఉంటుంది. మీలో ఒక్క చుక్క కూడా ఉండదంట. మేము చెప్పిన వాక్యం ఒక్క మాట కూడా మీకు లోపల ఉండనే ఉండదు. ఇది సాతానుడు చేసే పని అండి. తన కుయుక్తి చేత మీ మనసులో చెరిపేస్తాడు వాడు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. దేవుడు చెప్పిన ప్రతి మాటని కూడా మనం ఏం చేయాలండి, అనుసరించాలి, వినాలి, అనుసరించాలండి. ఇవన్నీ ఊరికనే చెప్పడు దేవుడు మనకి. మనం ప్రయోజకులం అవ్వాలని చెప్తాడు దేవుడు మనకి. వింటమే కాదండి, విన్న దాని ప్రకారంగా మనం ఏం చేయాలి, జీవించినప్పుడు మనం ప్రయోజకులం అవుతాము. ఈ ముండ్ల పొదలో అనేటువంటి స్వభావము కలిగిన వారు ఎందుకు అలాగా అయిపోయారు అంటేనంట, విచారముల వలన, అంటే భూ సంబంధించిన విచారాలు వాళ్ళలో అధికమైపోయినాయి అంటండి. విచారాలు రాకుండా ఏ మనిషి ఉండరు, కానీ వాళ్ళ విచారాల చేత ఏమైపోయారటండి, అణిచివేయబడ్డారట. వాక్యం వాళ్ళలో పనిచేయట్లేదటండి. తర్వాత ఏమవుతుంది, ధన భోగాల వల్ల, ఈ డబ్బు వల్ల భోగాలు నాశపడుతుందంటండి శరీరం. ఈ భోగాల మీద వెళ్ళిపోయిందంట మనసు. వాటి గురించి ఆలోచన ఎక్కువైపోయిందంట, వాటి గురించే తలంపులు ఎక్కువైపోయినాయి అంట. అందుకని దానివల్ల కూడా ఈ వాక్యం ఏమైపోతుంది, అణిచివేయబడిపోతుంది. ఇక మూడోది ఏం చెప్తున్నాడు అంటే, చూడండి లాస్ట్ని రాస్తాడు ఆయన, లోకా గారు రాస్తున్నాడు. వాళ్ళు మత్తయ్య గారు, మార్కు గారు ఏమన్నారంటే, నిష్ఫలమైపోయింది అన్నాడు ఆయన. ఏమైపోయింది అన్నాడు, నిష్ఫలమైపోయింది అన్నాడు. అంటే నిష్ఫలం అంటే ఏంటి, వాక్యం విన్నారు కానీ వాళ్ళ లోపల అదేమైపోయింది, నిష్ఫలమైపోయింది. అంటే నేను చెప్పిన మాటలన్నీనండి బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోయిందండి అంటాం. అంటే ఏమయ్యింది అది, అది పన్నీరే కానీ దానితో అత్తర కలిస్తే అది చాలా సువాసన రావాలది. కానీ అది ఏమైపోయిందంట, బూడిదలో పోస్తే అది ఏమన్నా స్మెల్ వస్తుందండి, రాదు. అలా అయిపోయిందండి. అంటే నా కష్టం అంతా, నా ప్రయాస అంతా వ్యర్థమైపోయిందండి అని దాని అర్థం అన్నమాట. అలాగే వాళ్ళ జీవితాలు కూడా ఏమైపోయినాయి అంటేనంట, నిష్ఫలమైపోయినాయి అండి అంటున్నాడు. అయితే ఇక్కడ ఈయన కొంచెం వేరుగా రాశాడు. ఏమని రాశాడు అంటే, వాళ్ళు పరిపక్వముగా ఫలింపని వారు అని రాశాడు. అంటే ఏంటి దీని అర్థం, పరిపక్వంగా ఫలించుకోవడం అంటే ఏంటి అంటే, పరిపక్వంగా ఫలించలేదు అన్నాడు అంటే వీళ్ళు ఫలించారా లేదా, ఫలించారు. వాళ్ళు రాయలేదు ఆ మాట, మత్తయ్య గారు మార్కు గారు ఆ మాట రాయలేదు. ఒక్క మాటలో నిష్ఫలం అయిపోయిందని ఒక మాటలో చెప్పేశారు వాళ్ళు. కొంతమంది సింపుల్గా ఒక మాటలో చెప్పేస్తారండి, కొంతమంది దాన్ని కొంచెం వివరిస్తారన్నమాట. ఈ వివరించే దాంట్లో కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఒక మాటలో చెప్తే అది దాని గురించి బాగా పట్టున్న వాళ్ళకి అర్థమవుతుంది కానీ అందరికీ అర్థమవుతుంది. అయితే ఈయనేమన్నాడంటే, పరిపక్వముగా ఫలించిన వారు అని రాశాడు. అంటే పరిపక్వంగా ఫలించలేదు అంటే వాళ్ళు ఫలించారు కానీ వాళ్ళకి ఏమి రాలేదంట, పరిపక్వత రాలేదు. అంటే దీని అర్థం ఏంటి, ఫలింపు ఉందా లేదా, ఉంది కానీ పరిపక్వత లేదు. అంటే ఒక సంపూర్ణత లేదు వాళ్ళకి.
ఆ ఫలములో ఒక టేస్ట్ లేదు. పరిపక్వత లేని ఫలాలకి టేస్ట్ ఉంటుందా అండి? చెప్పండి. టేస్ట్ ఉంటుందా? ఉండదు. టేస్ట్ ఉండదు. అది ఎన్నో గురించో మాట్లాడేటప్పుడు అది పక్వానికి రావాలి అంటాం. దేని గురించి అది? అలాగే ఫలాల గురించి మాట్లాడేటప్పుడు మనం ఏమంటాము? దాన్ని పరువుకు రావాలంట. ఇంకా పరువుకు రాలేదు ఇది అంటాం. అంటే ఏంటి? అది ఇంకా పచ్చిగా ఉందని అర్థం. అది ఇంకా పచ్చిగా ఉంది, తినడానికి ఉపయోగం లేదన్నమాట అండి. అలాగే వాళ్ళ ఫలిస్తారంట, కానీ వాళ్ళ మాటలు ఇతరులకి ఉపయోగకరంగా ఉండవు. వాళ్ళ మాటలు ఇతరులకి ఉపయోగకరంగా ఉండమంటండి. కానీ 4వ మాట చెప్పేటప్పుడు మంచి నేలల్లో పడ్డాయట. అది మాత్రం కొంతమంది 30 వంతులు ఫలించారట, కొంతమంది 60 వంతులు ఫలించారట, కొంతమంది 300 వంతులు ఫలించారట. ఆ ఫలింపు గురించి కూడా రాసేటప్పుడు ఏమన్నాడు అంటే, ఓపికతో, యోగ్యమైన మంచి మనసుతో, ఓపికతో ఫలించారు అని వాళ్ళ గురించి రాయబడింది అన్నమాట. అంటే ఈ మంచి హృదయాలు కలిగిన వాళ్ళు ఫలించడానికి చాలా టైం తీసుకుందని అక్కడ అర్థం అన్నమాట. యోగ్యమైన మంచి మనసు అనే రాశాడు వాళ్ళకి. యోగ్యమైన మంచి మనసే కానీ వాళ్ళకి ఎంత టైం పట్టిందంట? చాలా టైం పట్టిందంటండి. మోషే గారు ఫలించడానికి 80 సంవత్సరాలు పట్టింది. యేసేపు గారు తన పట్ల దేవుడిచ్చిన ప్రణాళిక నెరవేర్పు జరగడానికి 30 సంవత్సరాలు పట్టింది. అలాగే దావీదు గారు రావడానికి ఆయనకి 40 సంవత్సరాలు ఎంతో పట్టిందంటండి. ట్రైనింగ్లు చాలా సంవత్సరం ఉంటుందటండి. చేసే కాలం తక్కువ ఉంటుందట, ట్రైనింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుందటండి. ఎవరికో తెలుసా? శ్రేష్టమైన ఫలాలు. ఎవరికి? శ్రేష్టమైన ఫలాలు. ట్రైనింగ్ ఎక్కువ ఇస్తాడటండి. తక్కువ టైంలో ఎక్కువ పని జరిగిపోద్దట వాళ్ళమ్మ. తక్కువ టైంలో ఎక్కువ పని జరుగుతుంది. అయితే ఒకరోజు ఈ మధ్యకాలంలోనే ఒక ఇద్దరు గురించి ఒక కళ చూపించాడు దేవుడు. ఆ కళలో వారిద్దరూ కూడా దేవుని కొరకు ఉపయోగపడాలని చాలా బలమైన కోరిక కలిగి వాళ్ళు ఉపయోగపడాలని ఆశపడుతున్నట్టు, కానీ వాళ్ళ దగ్గర అవతల వాళ్ళకు ఉపయోగపడేది ఏది కూడా లేదు అని ప్రభు నాకు చూపించారు. చూపిస్తే ఏంటిది ఎలా వచ్చింది అని చెప్పి ఏది ఏమైనప్పటికైనా వాళ్ళ దగ్గర ఉన్నది అది ఎవరికీ కూడా ఉపయోగపడదు. ఒకవేళ అది ఎవరికైనా పెట్టినా అది తిన్న వాళ్ళకి అనారోగ్యం వచ్చేస్తుంది అని దాని అర్థం అన్నమాట. ఏంటి దీని అర్థం అని చెప్పేసి ఆ రోజు నుంచి ఒక ఆలోచన నాకు ఉంటుందండి. ఏదైనా ప్రభు చూపిస్తే దాని గురించి ఆలోచిస్తాను, అది మనసులో ఉంటుందన్నమాట. అయితే ఏది ఏమైనప్పటికైనా ఈ వాక్యంలో నాకు అది దొరికిందన్నమాట. ఈరోజు ఈ వాక్యం చెప్పాలని నేను అనుకోలేదు. పరిశుద్ధాత్మదేవుడి వాక్యాన్ని ఇచ్చారని ఇచ్చినప్పుడు ఈ వాక్యాన్ని నేను ప్రిపేర్ అవుతుంటే అప్పుడు నాకు వాళ్ళిద్దరిని దేవుడు జ్ఞాపకం చేశారన్నమాట. అంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయని చెప్పాడు ఆయన. ఒళ్ళ పొదల్లో ఉన్నట్టుగా ఉన్నారమ్మా. ఇలాగ అహీక విచారాలు ఉన్నాయి, ధన భోగాలు ఉన్నాయి, తర్వాత ఇతర అపేక్షలు ఉన్నాయి. వీటి చేత వాళ్ళు అణిచివేయబడుతున్నారు, కానీ ఫలించినా కానీ పరిపక్వత లేదు అని ప్రభు నాకు వాళ్ళని జ్ఞాపకం చేశారన్నమాట. అయితే ఏది ఏమైనప్పటికైనా మనము దేవునికి ఉపయోగపడాలి అంటే మనలో ఏముండాలి? పరిపక్వత ఉండాలి. పరిపక్వత ఉండాలి. పరిపక్వత లేకుండా మనం ఉపయోగపడితే ఏ ప్రయోజనము ఉండదండి. ఏ ప్రయోజనం కూడా ఉండదు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య ప్రభా, మీరు మాతో మాట్లాడినది ఈ వాక్యం ద్వారా ప్రభా అనేక విషయాలు ఈరోజు మాతో మాట్లాడారు తండ్రి. అనేక సార్లు వాక్యాన్ని మేము విన్నాము, కానీ ఇంకా ఈ రోజుని అనేక విషయాలు మాకు తెల్లగా ప్రతి ఒక్క బిడ్డకి అర్థమయ్యే శైలిలో మీరు మాట్లాడారు.
విన్న ప్రతి బిడ్డలో మీరు కార్యం చేయండి పరిశుద్ధాత్మ తండ్రి. వినట మట్టుకు వినేవారుగా కాక విన్న దాని ప్రకారంగా జీవించాలి తండ్రి. నాయన మీరేం చెప్తే అది చేసేవారుగా ఉండాలి, కానీ నాయన మిమ్మల్ని దాటిపోయేవారుగా ఉండకూడదు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి, సహాయం చేయి తండ్రి. నాయన ప్రభా మీకే స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యము నాయన వ్యర్థమవ్వకూడదు తండ్రి. ప్రతి బిడ్డ హృదయంలో ముద్రపడాలి పరిశుద్ధాత్మ దేవ. ఏ బిడ్డలైతే నాయన ప్రభా అహిక విచారాల్లో ఉన్నారో నా తండ్రి, ధన మోసం వలన నాశనం అయిపోతున్నారో, ఇతర అపేక్షల వల్ల నాయన ప్రభా నా తండ్రి పరిపక్వంగా ఫలించలేకపోతున్నారో తండ్రి, ఆ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళ జీవితాల్లో కార్యాలు చెయ్యండి ప్రభా. వాటన్నిటి నుంచి జయం పొందడానికే సహాయం చేయదండి పరిశుద్ధాత్మ తండ్రి. మీరే కార్యం చేయమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ అమ్మాయి ఎవరు? ఫ్రెండా? పాట పాడతావా? రాదా?